స్కూళ్లు రీఓపెన్ ఫస్ట్ డే బుక్స్ యూనిఫామ్స్ స్టూడెంట్స్ కు వినూత్నంగా స్వాగతం పలికిన టీచర్లు 54 లక్షల పుస్తకాలు 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ. ఏండ్ల కింద మూతబడిన స్కూల్స్ కూడా తిరిగి ప్రారంభమైతా ఉన్నాయి. ఇక ప్రభుత్వ స్కూల్స్ కి సంబంధించినటువంటి అంశం ఇక వినూత్నంగా అనమాట వచ్చేటటువంటి విద్యార్థులను యూనిఫామ్ తోటి బుక్స్ తోటి తర్వాత నిన్న ఎక్కడో మనం చూసినాం. ఇప్పుడే పేపర్లో మనం చూసినాం. మంచిగా రీల్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు పిల్లగాళ్ళంతా కూడా ఈ రోజు ఇంటి దగ్గర రీల్స్ కి అలవాటు పడినారు కదా. ఆ రీల్స్ కూడా చేయించుకుంటా వినూత్నంగా పిల్లలందరినీ ఇదిగోండి రీల్స్ చేద్దాం, రిపీటెడ్ గా చెబుదాం. ఉత్తమ బోధనా విధానాలపై విస్తృత ప్రచారం సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు SCRTO యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా ఉన్నారంటే ఎందుకనంటే ఇదంతా కూడా తగ్గిపోయారు లేరు. 4 సంవత్సరాలలో 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిపోయారు. ప్రైవేట్ స్కూల్కి కుప్పలు తెప్పలుగా పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్ట్రెంగ్త్ని పెంచాలి, తర్వాత పిల్లలకి మంచిగా బోధన అందించాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇప్పుడు మంచి బోధనే దొరుకుతూ ఉంది కాబట్టి మరి ఇక టీచర్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా వినూత్నంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పిల్లల్ని ఆకర్షించుకొని ప్రభుత్వ బడులు తీసుకొచ్చేదానికి మరి ప్రయత్నాలు అయితే మంచిగా జరుగుతూ ఉన్నాయి.